రామాపురం అనే గ్రామంలో సిద్ధయ్య అనే కుమ్మరి ఉండేవాడు. పేదవాడైన సిద్ధయ్య కుండలు చేసి ఆ గ్రామంలో అమ్మి కుటుంబాన్ని పోషించేవాడు. సిద్ధయ్య తన కొడుకు, కూతురు బాగా చదివించి ప్రయోజకులను చేయాలని కలలు కంటూ ఉండేవాడు. పేదరికం వల్ల ఎన్ని కష్టాలు ఎదురైనా పట్టుదలతో తన పిల్లలను చదివించసాగాడు సిద్ధయ్య. 10వ తరగతి పాస్ అయిన కొడుకును కాలేజీలో చేర్పించి చదివించసాగాడు సిద్ధయ్య. పిల్లలిద్దరినీ బాగా చదివించాలనుకున్న సిద్ధయ్య మరికొన్ని రోజులకు తన అభిప్రాయాన్ని మార్చుకున్నాడు. కూతుర్ని కూడా చదివించాలంటే డబ్బులు సరిపోవు కాబట్టి కొడుకును చదివిస్తే సరిపోతుందనే నిర్ణయానికి వచ్చాడు. అంతేకాకుండా ఆడపిల్ల చదివి ఏం చేస్తుంది, ఉద్యోగాలు చెయ్యాలా, ఊరు వెళ్ళాలా, అయినా ఎప్పటికైనా ఒక అయ్య చేతిలో పెడితే అత్తారింటికెళ్ళి గుట్టుగా కాపురం చేసుకుంటుంది అని అనుకున్నాడు సిద్ధయ్య. దాంతో ఉన్నపలంగా కూతుర్ని చదువు మానిపించేసి ఇంట్లో ఉంచేశాడు. అది అలా ఉంటే ఉద్ధరిస్తాడన్న కొడుకు కాలేజీ మానేసి సినిమాలు, షికార్లు, స్నేహితులతో జలసా చేయసాగాడు. చదువును నిర్లక్ష్యం చేయటంతో పరీక్షలు తప్పాడు. బాగా చదువుతాడనుకున్న కొడుకు ఇలా చెడు తిరగడం వల్ల సిద్ధయ్య బాగా బాధపడ్డాడు. చేసేదేమీ లేక కొడుకును కూడా చదువు మాన్పించి ఇంటి పట్టునే కూర్చుని కుండలు చేయడం నేర్పించాడు. కుండలు చేయడమే కాకుండా ఆ పనిలో మంచి శిక్షణను ఇచ్చాడు సిద్ధయ్య. అలాగే వాటిని మంచి ధరకు అమ్మడం కూడా ఎలాగో నేర్పించాడు. దీంతో 4 రాళ్లు సంపాదించటంతో సిద్ధయ్య కొడుకుకు కష్టంలో తీయదనం తెలిసి వచ్చింది. ఇప్పుడు బుద్ధిగా ఇంటి పట్టునే ఉన్న తండ్రి చెప్పినట్లుగా నడుచుకుంటున్నాడు. అయితే కూతురు విషయంలో తాను చేసిన తప్పును గ్రహించిన సిద్ధయ్య ఇప్పటికైనా మించిపోయింది లేదని అనుకుని కూతుర్ని మళ్ళీ బడిలో చేర్పించాడు. తండ్రి అనుకున్నట్టుగా ఆమె బాగా చదువుకొని త్వరలోనే మంచి ఉద్యోగం సంపాదించింది. తాను చేసిన తప్పును సరిదిద్దుకున్న సిద్ధయ్య ఆనందానికి అవధులే లేవు. చదువు పక్కన పెట్టి చెడు తిరుగుళ్ళు పాలైన కొడుకు ఇక కొన్ని రోజుల్లోనే కొడుకు దారిలోకి రావడం, కూతురు బాగా చదువుకొని మంచి ఉద్యోగం సంపాదించటంతో సంతోషంతో ఉబ్బి తబ్బైపోయాడు. కాబట్టి కొడుకు ఉద్ధరిస్తాడు, కూతురులు చదివేందుకు అనే అభిప్రాయంతో ఉండే పెద్దలు సిద్ధయ్య అనుభవంతో ఇప్పటికైనా మేల్కుంటారని ఆశిస్తూ ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ మీ. మన ఛానల్ని ఫస్ట్గా చూస్తున్నాం, సబ్స్క్రైబ్ చేసుకోండి. కీప్ వాచింగ్.